అక్రమాలు జరగలేదని మీరు డిక్లేర్ చేసి సరిపోద్దా? మీరు ఛాలెంజ్ చేస్తే సరిపోద్దా? రండి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మానండి, నేను వస్తాను. ఇదే ఒక మంత్రి ఛాలెంజ్ చేసే విధానం. అక్రమాలు జరగకపోతే వేలాది మంది విద్యార్థులు ఈ రోజు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చింది విద్యార్థులు కాదు, మీరని కదా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అదే సార్, నేను అందుకే ఇందాక అంటున్నాను, వాళ్ళు బోల్డ్ కామెంట్ చేస్తారు. అంటే విద్యార్థులు ఇందాక కాదని ఒక మాట అన్నాడు, విద్యార్థులు ఫ్రంట్ రోల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఉద్యోగాలు, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్, కేసులు మీరు బొత్తద్దాల్లో పెట్టి ఎదుగుతున్నారు కదా. ఎవడు దొరుకుతాడు, వాడి జీవితకాలం వాడి జీవితాన్ని ఎలా నిలిపేయాలని చూస్తూ ఉన్నారు మీరు. నేను తక్కువగా లేరు, పోలీసులు భయపడుతున్నారు, కూటమికి భయపడుతున్నారు. వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గివెన్ ఏ కాల్. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 3 అంచెల ప్రోగ్రాం తీసుకున్నారు. ఒకటి, జిల్లా కలెక్టర్ ఆఫీసులో తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వటం, రెండవది ధర్నా చేయటం, మూడవది నిరాహార దీక్షకి వెళ్ళటం. ఈ 3 ప్రోగ్రామ్స్ని మీ టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టుకోవటం. అంటే ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి కార్యక్రమం మీద ఖచ్చితంగా లోకేష్ రిజైన్ చేయాలనే ఒక రణ నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఎందుకు చేయరు? ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేయడం కోసం చేశారా? ఓరో చేశారా ఏంటి? ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. చాలా మ్యాన్ అవర్స్ పోయినాయి. ఏంటి సార్ అదే చూపిస్తున్నారు దీపక్ రెడ్డి గారు, ఏంటి అది, ఏం జరిగింది? జూపుడు గారు చెప్పే స్టూడెంట్స్ చూడండి, ఆ విజువల్స్ మీరు చూపిస్తున్నారు. ఒక 20 మంది స్టూడెంట్స్ ని ఆ విజువల్స్ లో చూపిమనండి, నేను ఒప్పుకుంటా జూపుడు గారిని. వాళ్ళ ఫ్లాగ్ పెట్టి బియర్ తాగుకుంటా, ఏంటంటే కనీసం చెప్పాలనా లేదా జూపుడు గారు? ఆ ఫ్లాగ్ పట్టుకున్నప్పుడన్నా ప్రజల్లో బియర్ తాగొద్దు అని చెప్పి చెప్పాలనా లేదా మీరు తెచ్చుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి? సరే, మీరు తీసే ఫోటో ఎక్కడ ఫోటో నాకేం తెలుసు, మీరు ఏ బార్ నుంచి తీసుకొచ్చారో లేదా ఎక్కడి నుంచి సర్టిఫై తీసుకొచ్చారు దాన్ని నేను సర్టిఫై చేయలేను. పక్కన పెడదాం. అంటే దీపక్ రెడ్డి గారు దీన్ని ఎలా సైడ్ లైన్ చేయాలో, ఈ టాపిక్ ని ఎలా డిస్కషన్ లేకుండా చేయాలో, ఎలా దీన్ని మాట్లాడించుకున్నట్టున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్ రోల్. మేము ఉద్యమంలోకి వచ్చి 3 రోజులే. ఆగండి, మీరు ఎన్ని రోజులు నడపమంటే అన్ని రోజులు నడుపుతాం. ఆ శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మేము ఒక్కడమే కాదు, ఈ ఉద్యమంలో ఉంది. ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు చాలా మంది ఉన్నారు. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఏబీపీలో ఉన్నారు లేదో తెలియదు కానీ ఎన్ఎస్యు, తర్వాత మిగతా విద్యార్థి సంఘాలు, వీళ్ళందరూ కూడా దీనిలో ఉన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఇవ్వలేదు కాలు. ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు, ఇది ఆఫ్టర్ ఆల్ 16,000 పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ని ఎలక్షన్ వచ్చిన టైంలో దాన్ని పక్కన అబియన్స్లో పెట్టి ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్న పోస్టులు తర్వాత మీరు కలిపిన పోస్టులు మొత్తం 16,000. మీరు ఏమన్నారంటే మెగా అన్నారు. మెగా అంబా అన్నట్టు మెగా అన్నారు. ఏం చేశారు? మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. నేను కాదని అడుగుతున్నాను. బీయింగ్ ఏ న్యూట్రల్ పర్సన్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్ ది వే హీ స్పోక్. ఎందుకంటే పార్టీ ఉండే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పాపం ఆరోగ్యం బాగలేక 3వ క్యాబినెట్కి రాకపోయినా క్యాబినెట్ని వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. క్యాబినెట్లో ఒక మంత్రి, డిప్యూటీ సీఎం ఆరోగ్యం బాగలేదు, క్యాబినెట్ని 4 రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం, ఆయన వచ్చిన తర్వాత చేసుకుందాం, 3 సార్లు రాకపోతే ఏంటి మళ్ళీ ప్రజల్లో పోద్దని వదిలేశారు. మొత్తం అవన్నీ పక్కన పెడతాను కాదన్న దాని గురించి పాపం ఆయన ఏం చెప్తాడు. కానీ ఇప్పుడు ఆయన కొన్ని అంశాలు మాట్లాడుతున్నాడు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న సబ్జెక్ట్లో ప్రజలు, నిరుద్యోగులు ఇన్వాల్వ్ అయిన దగ్గర తెలుగుదేశం పార్టీ జస్ట్ లైక్ దట్ కొట్టేస్తుందండి. ఎందుకు? తప్పుల్ని చెప్పించుకోలేక. జగన్మోహన్ రెడ్డి గారు పోతే రోడ్ల మీద అన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీరు పోయినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు, లేకపోతే రోడ్డు మీద రాజకీయ నాయకులు పోయినప్పుడు, లేకపోతే మీ ముఖ్యమంత్రులు పోయినప్పుడు, మీ కాన్వాయ్లు పోయినప్పుడు ప్రజలందరూ కూడా ఆకాశంలో ఎగురుకుంటూ సంతోషంగా పోతున్నారా? ఏంటిది ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అసలు? మేము చేసేది ఉద్యమం కాదు, మేము చేసేది పోరాటం కాదు, మాది ప్రతిపక్ష పార్టీ కాదు. మీరిస్తే బోడీ, మీరిచ్చేది ప్రతిపక్ష పార్టీ హోదా, అది కాదు. జూపుడు గారు ఏంటి మంత్రి గారు ఎవరండి? మీకేం తెలుసా? మీకు ముందే తెలుస్తుంటాయి కదా ఇలాంటివి. లేదు, అది తెలిసినా కానీ ఇప్పుడు కొంచెం టైం ఉంది టు డిస్క్లోజ్ కొంత టైం ఉంది సార్. ఆ టైంలో ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారిని ఆ రోజు పిలుద్దాం. దీపక్ రెడ్డి గారు జూపుడు గారు ఒక విషయం అండి. సరే ఇప్పుడు జూపుడు గారు ఒక విషయం, ఒక మంచి మాట అన్నాడు వర్మ గారు. ఆయన చాలా మంచి మాట అన్నాడు. క్రిమినల్స్ మా దగ్గర ఉండడానికి లేదు. రేపు ఒకవేళ అది బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారో, క్రిమినల్స్ నిజంగా మీరు ఏం చేయబోతున్నారో
ఓవర్గా దబాయించి ఈనాడు పేపర్లో జ్యోతి పేపర్లో వేసుకొని లేకపోతే ఒక స్క్రోలింగ్ పెట్టేసి పంపిస్తారా? లేకపోతే రియల్లీ ప్రధానమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాని గారి మీద తీసుకున్నట్టు యాక్షన్ లాగా మీ మంత్రుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? చూద్దాం ఇవన్నీ. ఓకే, జూపూడి గారు ఒక్క విషయం అండి. సరే, ఈ సందర్భం కాకపోవచ్చు కాక 2 రోజులు పెట్టి జరుగుతున్న రచ్చ, బోరుగడ్డ అనిల్కి వైసీపీకి సంబంధం ఉందా? మీకు పరిచయం ఉందా ఆయన? అసలు ఏం జరుగుతుంది? ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేస్తారేంటి? ఇది ఒక్క అంశం వర్మ గారు. టు పుట్ అంటే ఈ మన డిబేట్ వరకు టు పుట్ ఏ ఫుల్ స్టాప్. నేను మై స్మాల్ రిక్వెస్ట్. ఇది ఒక దశలో ఎక్కడో కొద్దిగా ఇబ్బంది పడుతూ రగులుతున్నటువంటి ఒక అంశం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఆయన మీద అత్యంత వినయాన్ని ప్రేమని ప్రదర్శిస్తున్నటువంటి బోరుగడ్డ అనిల్ గారు ఆయన దగ్గర నుంచి ఏదో వినాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ది వే హీ స్పోక్, వాట్ ఐ హర్డ్. మీరు నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను, నేను మొత్తం చూశాను. ఆయనకి ఎక్కడో కొంత ఇబ్బంది, ఆయన ఎవరినో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు కూడా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను దీన్ని రప్చర్ చేసే కన్నా నేనేం చెప్తానంటే, మా పార్టీ తరఫునే నేను చెప్తున్నాను, మాకు ఈ డిబేట్ వరకు ఇది ఇంకొక లెవెల్లో ఎక్కడో మాట్లాడతాం, దాన్ని అప్పుడు దాకా కొంచెం మనం ఆగుదామండి. కాదు, మీకు తెలిసినంత వరకు ఆయనకి సంబంధం ఉందా లేదా? నాకు సింపుల్ క్వశ్చన్ అంతే, ఎస్ ఆర్ నో. నేను ఐ మేడ్ ఏ రిక్వెస్ట్ టు యూ. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, ఓకే. కాదు వర్మ గారు, ఎస్ ఆర్ నో అని అనకూడదు, యూజ్ అండ్ త్రో అని అనాలండి. అది అక్కడ వచ్చిన సమస్య. రెడీగా ఉన్నాడు. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు. వర్మ నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి ఈ డిఎస్